ఇన్సూరెన్స్ డబ్బుల కోసం దొంగతనం నాటకమాడిన మహిళ భాగవతం బట్టబయలైంది. తూర్పుగోదావరి జిల్లా కోరుకొండలో ముండ్రు పద్మావతి అనే మహిళ 30 లక్షల రూపాయల విలువైన బంగారంని దొంగిలించారని నాటకమాడింది. ఇన్సూరెన్స్ డబ్బులు పొందాలని ఉద్దేశంతో ఇంట్లోనే తనను తాను కట్టేసుకుని దొంగతనం జరిగినట్లుగా సీన్ క్రియేట్ చేసింది. అయితే పోలీసులు విచారణ చేపట్టగా సీసీ కెమెరాలో నిజం బయటపడింది. అసలు దొంగతనమే జరగలేదని తేలటంతో ఆమె మోసం బయటపడింది. పోలీసులు కేసు నమోదు చేసి చర్యలు చేపట్టారు. దొంగతనం జరిగిందని అందరినీ నమ్మించేందుకు ఉపయోగించిన వస్తువులను సీజ్ చేసిన పోలీసులు తాడు, కత్తెర, గరిటె, చాకు, స్క్రూ డ్రైవర్, కేబుల్, మొబైల్, ఎలక్ట్రానిక్ పరికరాలను స్వాధీనం చేసుకుని పోలీసులను తప్పుదోవ పట్టించినందుకు ఆమెపై చీటింగ్ కేసుని నమోదు చేశారు. అందరికీ నమస్కారం అండి. కోరుకొండ నార్త్ సబ్ డివిజన్ కోరుకొండ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో 26 తారీఖున ముండ్రు పద్మ అనే ఆవిడ వాళ్ళ ఇంట్లో ఒక 4 వ్యక్తులు వచ్చి ఆవిడ చేతులు కట్టేసి సుమారు 200 గ్రాముల బంగారాన్ని దొంగలించినట్టుగా ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. 27 తారీఖు పొద్దున మా హోంగార్డ్ రామణ దొర, కానిస్టేబుల్ హరీష్ అనే 2 వ్యక్తులు పూలు కోసుకోవడానికి జనరల్గా డిఎస్పీ గారి ఆఫీస్లో పనిచేస్తూ ఉంటారు. పూలు కోయడానికని వచ్చి ఈ ముండ్రు పద్మ గారు ఉన్నారా లేదా అని ఆవిడ అరుపులు విని లోపలికి వెళ్ళి ఆవిడ చేతికి కట్టిన కట్లు కట్ చేసి ఇమీడియట్గా సబ్ ఇన్స్పెక్టర్ అయిన ఎస్ఐ గారికి, సిఐ గారికి, డిఎస్పీకి ఇన్ఫర్మేషన్ రాగానే ఇమీడియట్గా సీన్ విజిట్ చేయడం జరిగింది. సీన్ విజిట్ చేసాము. ఇట్లా పోయినాయని ఇండ్లంతా చూసాము. డాగ్ స్క్వాడ్ వచ్చింది, క్లూస్ టీమ్ కూడా వచ్చారు. ఈ విచారణలో భాగంగా సీసీ ఫుటేజ్ వెరిఫికేషన్లో సిఐ గారు ఒక 4 టీంలు ఫామ్ చేయడం జరిగింది. సీసీటీవీ ఫుటేజ్లు చూడగా ఏం జరిగిందంటే వాళ్ళ ఇంట్లో ఉన్న సీసీ కెమెరాల్లోనే ఆవిడే సీసీటీవీ ఫుటేజ్లన్నింటినీ కవర్ చేసినట్టుగా, మొత్తం ఇంట్లో అంతా చిందరవందరగా వేసినట్టుగా, మళ్ళీ ఆ వైర్లన్నీ కట్ చేసినట్టుగా క్రియేట్ చేయటము. ఏమిటి ఇలా జరిగిందని ఆవిడకి సీసీటీవీ ఫుటేజ్ చూపించి అడగగా ఇన్సూరెన్స్ ఉందండి బంగారానికి, ఇన్సూరెన్స్ కోసం చేసినట్టుగా ప్రాథమికంగా ఆధారం చెప్పడం జరిగింది. సో ఇటువంటి ఫాల్స్ కేసు ఇచ్చిన ముండ్రు పద్మ మీద ఖచ్చితంగా చర్యలు తీసుకుంటారు. అందరికీ